హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మీమాంసాసురుడు లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాడండి. ఆ వీడియో ఇప్పుడు వాడి ఛానల్లో లేదు, వాడు డిలీట్ చేశాడు. కానీ మేము రికార్డ్ చేసి పెట్టి ఉంచాము. ఆ వీడియో ఇదిగోండి, చూడండి. డేట్ 2024 జూన్ 16th రోజు చేసిన వీడియోలో వాడేమంటున్నాడో ఒకసారి వినండి. స్టేషన్ బయలు తీసుకున్నాము. ఇది ఎప్పుడు జరిగింది? 10 నెలల క్రితం. కూకట్పల్లి కోర్టులో ట్రయల్స్లో ఉంది. వాడి పిల్లల్ని ఇద్దరు తీసుకొచ్చి మళ్ళీ ఈ గ్రూప్లో యాడ్ చేశారు. 26 మంది గ్రూప్లో ఆల్రెడీ కేసు నడుస్తుంది, ఆల్రెడీ కోర్టులో ఉంది. మళ్ళీ సిసిఎస్ వాళ్ళు పిలిపించి తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేశారు. విన్నారు కదా ఫ్రెండ్స్, వాడు ఏం చెప్తున్నాడో. మేము బాచుపల్లిలో కంప్లైంట్ చేసామని చెప్పాను కదా, అది 2023 సెప్టెంబర్లో మేము కంప్లైంట్ చేసాము, ఎఫ్ఐఆర్ అయింది. దాని గురించి చెప్పాడు కదా. మళ్ళీ ఏం చెప్పాడు వాడు ఈ వీడియోలో, మళ్ళీ వాడి పెళ్ళాన్ని ఇద్దరిని తీసుకొచ్చి ఈ సిసిఎస్ కేసులో ఇన్వాల్వ్ చేశారు. సో నేను మా హస్బెండ్ ఇద్దరం సిసిఎస్ కేసులో ఉన్నాము అని వాడు ఎప్పుడు చెప్పాడు? 2024 జూన్ 16th రోజు చేసిన వీడియోలో వాడు చెప్తున్నాడు, మేమున్నాము సిసిఎస్ కేసులో అని, నేను కూడా ఉన్నాను అని. మొన్న వాడి బెయిల్ క్యాన్సిల్ అయిన తర్వాత లాస్ట్ మంత్ ఒక వీడియో చేశాడు కదా ఫ్రెండ్స్, 2 weeks ago వాడు ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో వాడు ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి. ఏదో తిట్టారంట, ఏదో వాగానంట. ఆ వాగిన దానికి ఆమె నా మీద 504, 506 కేసు పెట్టిందంట. ఆ 2024 జూలైలో ఆమె ఈ కాంప్లైనెంట్స్ విట్నెస్ లిస్ట్లో లేదు. ఇప్పుడు ఆమెను కొత్తగా తీసుకొచ్చి పాత డేట్ మీద వాళ్ళు రాసుకొని విట్నెస్ను బెదిరిస్తున్నాడు అని పిటిషన్ వేసి బెయిల్ క్యాన్సిల్ చేశారు. విన్నారు కదా ఫ్రెండ్స్ ఏమంటున్నాడు? నేను లాస్ట్ ఇయర్ జూలైలో ఆ కేసులో నేను లేను, కొత్తగా వీళ్ళు సిసిఎస్ వాళ్ళు పాత డేట్లో రాసుకొని కావాలని బెయిల్ క్యాన్సిల్ చేశారు అని వీడు పోలీసుల మీదే ఎలిగేషన్ చేస్తున్నాడు. సిసిఎస్ వారి మీదే వీడు ఎలిగేషన్ చేస్తున్నాడు. పాత వీడియోలో ఇప్పుడు వినిపించాం కదా ఫ్రెండ్స్, వాడి నోటితో వాడే చెప్పాడు. లాస్ట్ ఇయర్ జూన్ 16th రోజు చేసిన వీడియోలో నేను మా హస్బెండ్ ఇద్దరం సిసిఎస్ కేసులో ఉన్నాము అని చెప్పాడు. ఇప్పుడు 2 weeks ago చేసిన వీడియోలో చెప్తున్నాడు, మేము అప్పుడు లేము, ఇప్పుడు ఫ్రెష్గా పాత డేట్లో కావాలని యాడ్ చేశారు అని వీడు చెప్తున్నాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, వీడు ఎట్లా మాట్లాడతాడంటే, అంటే వీడు వీడియోలు డిలీట్ చేసినంత మాత్రాన వీడి ఛానల్లో వీడు మాట్లాడినవన్నీ అందరూ మర్చిపోతారు అనుకుంటున్నాడేమో. అన్నీ రికార్డ్ అయి ఉన్నాయి, ఎక్కడికి పోవు. వీడి మాటలన్నీ వీడికి మళ్ళీ తిరిగి అప్పచెప్తాము. వీడి ఉద్దేశం ఏంటంటే, జనాలకి షార్ట్ మెమరీ ఉంటుంది. ఒక వీడియోకి ఇంకో వీడియోకి నేనేం చెప్పినా సరే నా ఇష్టం వచ్చినట్టు, నా నోటికి వచ్చినట్టు ఏది వాగినా జనాలు నమ్మేస్తారు, మర్చిపోతారు. మళ్ళీ ఫ్రెష్గా నువ్వు ఏది చెప్తే అది సరిపోయిద్ది అని వాడి ఉద్దేశం అనమాట. వీడు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. మెమరీలో రికార్డ్ అవటమే కాదు, ఈ మెమరీలో రికార్డ్ అయ్యేవి చట్టపరంగా వీడికి ఏ శిక్షలు పడాలో అవన్నీ పడతాయి. చట్టపరంగా ఒక్కటే కాదు, మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఈ పంచభూతాల ద్వారా ప్రతి సెకండ్ రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఈ పంచభూతాల ద్వారా కర్మ మళ్ళీ తిరిగి వస్తుంది. వీడికి అన్నీ తిరిగి వచ్చే టైము తొందరలోనే ఉంది. చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.